ప్రాజెక్టుల ద్వారా సరికొత్త ప్రగతికి శ్రీకారం చుట్టాం, మార్గం సుగమం చేస్తాం, వేగవంతం చేస్తున్నాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, రాయలసీమని గతంలో లేనన్నంతగా కూడా అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నాం అన్నటువంటి సభ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఎవరొచ్చినా ఏం చేసింది లేదు, మహానగరాలు ఇప్పుడు అమరావతి ఎలా ఉందో అలాంటి నగరం ఇక్కడ నిర్మించాలి, అది లేకుండా ఉన్నదాన్ని డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి, దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. జయచంద్ర గారు మీరేమంటారు? ప్రైమ్ ఛానల్ వారికి ధన్యవాదాలు. అలాగే నా తోటి మిత్రులకు పెద్దలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నందమూరి తారక రామారావు గారు రాయలసీమ అభివృద్ధి కోసం నీటి ప్రాజెక్టులు కడితేనే రాయలసీమ రతనాల సీమగా తయారవుతుంది, నీటి ప్రాజెక్టుల వల్ల భూములు సస్యశ్యామలవుతాయి, రైతులు బాగుపడతారు, రాయలసీమ మొత్తం కూడా రతనాల సీమగా ఉంటుంది అనేసి నందమూరి తారక రామారావు గారు తెలుగంగ ప్రాజెక్టును ప్రారంభించినారు. ఆ ప్రాజెక్టు వల్ల ఎక్కువ కర్నూలు జిల్లానే లబ్ధి పొందింది. అక్కడి నుంచి కడప జిల్లాకు కూడా నీటి, అలాగే తమిళనాడుకు త్రాగునీటి సప్లై చేయాలనే దాంట్లోనే తెలుగంగ ముఖ్య ఉద్దేశము. కానీ కర్నూలు జిల్లాకు గాలేరు, నగిరి, సుజల స్రవంతి ఇవి కన్నా పూర్తి అయి ఉంటే తెలుగుదేశం పార్టీలో ప్రారంభించినారు. తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేశారు. తర్వాత ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సుజల స్రవంతి, అంద్రి నివా ప్రాజెక్టులను పూర్తి చేయాలనేసి కంకణం కట్టుకొని ఈ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ నిధులు కేటాయించి అంద్రి నివా, సుజల స్రవంతి ప్రాజెక్టు గన పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే మాత్రం ఆ నీటిపారుదల వల్ల తాగునీరు, సాగునీరు 81 మండలాలకు 33 లక్షల మందికి తాగునీరు సప్లై చేసే సామర్థ్యం గల ప్రాజెక్టులు అవి. ఆ ప్రాజెక్టులు తయారు చేయడానికి, పూర్తి చేయడానికి మా కూటమి తప్పకుండా ఇందులో సహకరిస్తుంది. ఈనాడు మన దేశ ప్రధాని గారు శ్రీశైలంకి వచ్చి కర్నూలు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ 13,400 కోట్ల పనులు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఒక్కటి సార్, మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన తరువాత మనము 16,000 కోట్లతో అప్పులతో బయట వచ్చినాం. మనకు ఉండడానికి రాజధాని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగించి ఆ రాజధాని నిర్మించడానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా 33,000 ఎకరాలను ప్రజల నుంచి తీసుకొని రాజధాని నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత రాజధాని నిర్మాణం మనకు అసెంబ్లీ లేదు, శాసన మండలి లేదు, అలాగే హైకోర్టు లేదు. ఉండడానికి అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కానీ అందరూ అధికారులకు అక్కడ నివాస యోగ్యమైన బిల్డింగులు కూడా లేని పరిస్థితి. ఈ రోజు మన పెద్ద ఆయన చెప్పారు, ఒక అమరావతికి నిధులు కేటాయించారు, అమరావతిని అభివృద్ధి చేస్తారనేసి. మనకు రాష్ట్ర రాజధాని కావాలి కాబట్టి ఎక్కువ నిధులు రాష్ట్ర రాజధానికి కేటాయించి రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, అలాగే అధికారులు ఉండడానికి నివాస స్థలాలు, ప్రజాప్రతినిధులు ఉండడానికి నివాస స్థలాలు మనకు ఇప్పుడు అవసరం. కాబట్టి ఇవన్నీ పూర్తి అయిన తర్వాత కూడా అలాగే కర్నూలులో హైకోర్టు బ్రాంచ్ పెట్టడానికి అంగీకరించినారు, అది తప్పకుండా పెడతారు. కర్నూలుకు అయితే వీలైనంత వరకు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఊరవకల్లు విమానాశ్రయాన్ని జనవరి 2019లో మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించారు. అలాగే హార్టికల్చర్ హబ్బు మన సార్వల్ల నియోజకవర్గం, పాణ్యం నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. హార్టికల్చర్ హబ్బు వల్ల, ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల దాదాపు రైతులకు లక్షల మందికి ఉపాధి కలిగిస్తారు, ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తి వల్ల చాలా ప్రయోజనం ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాను కానీ రాయలసీమ జిల్లాలను కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడం లేదు. అనంతపురం జిల్లా అంటే అక్కడ కియా కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ హబ్బు పెట్టడం జరిగింది. ఇంకా కడప జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. అది కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి.
కొప్పర్తి ఇండస్ట్రీలు, అలాగే ఓరవకల్లు ఇండస్ట్రీలు, ఇక్కడ కారిడార్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా మంది సుముఖంగా వచ్చారు. వందల ఎకరాలు భూములు కూడా అడగడం జరిగింది, అక్కడ భూములు కేటాయించడం జరిగింది. ఆ భూములు కేటాయించి ఆ పరిశ్రమలు నెలకొల్పితే ఖచ్చితంగా రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి అని తెలియజేస్తున్నాం సార్. రైట్. మరి గోపాల్ రెడ్డి గారు ఏమంటారు విందాం.